సునీత మోడల్ బ్లాగ్స్. ఒక అమ్మాయి చనిపోయి 1 మంత్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. ఆమె ఎవరో కాదు, ఇన్స్టాగ్రామ్ నుంచి ఉంటుంది యూట్యూబర్ వైష్ణవి. నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం. వాళ్ళ అన్నయ్య ఆమె కంటే ముందే పరిచయం. డిఎన్సే చెర్రీ ప్రాంక్ చేస్తుంటాడు. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా ఏడుస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి నేను ఎందుకు తీయలేదు వీడియో అంటే, ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి వీడియోనే షేర్ చేసుకొని వ్యూస్ తెచ్చుకుంటున్నారు. మనకు అవసరం లేదు కాబట్టి నేను తీయలేదు. కానీ ఇప్పటి వరకు 1 మంత్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. పాపం ఆ అమ్మాయి ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తావు, చిట్టి ఆమె పేరు, ముద్దు పేరు, ఎలా సాల్వ్ చేస్తావు చిట్టి, ఏం చేయాలి, ఈ యూట్యూబ్ తెలుసలేదు అంటే, కాదక్క ఇది ఇట్లా చెయ్యి, ఇది ఇట్లా చెయ్యి అని చెప్పేది. మళ్ళీ ఆ అమ్మాయి చెప్పినాక నాకు అర్థం కాకపోతే కూడా నేను డిఎన్సే చెర్రీకి మళ్ళీ ఆడియో ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసి మాట్లాడేదాన్ని. తను క్లియర్గా చెప్పేవాడు. వైషేమో నవ్వుకుంటూ చెప్పేది, కానీ నాకు అంత అర్థం కాకపోయేది, కానీ అర్థమైనట్టే ఉండేదాన్ని. కానీ పాపం ఆ అమ్మాయి చాలా మంచిది. వాళ్ళ అన్నయ్యలతోటి కానీ వాళ్ళ సాగర్ అన్నతోటి ఎక్కువ క్లోజ్ ఉండేది. జాను సాగర్తో చాలా చాలా అమ్మాయి మంచిది. ఆమెకి న్యాయం జరగాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను న్యాయం జరగాలని. తన భర్త మంచోళ్ళలాగానే అనిపించాడు, కానీ ఇంత ద్రోహం చేస్తాడని నేను కూడా కల్లో కూడా అనుకోలేదు. ఆ వైష్కి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.